అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఇవాళ చూపించబోయే వీడియోలో వచ్చేసి నేను ఒక ఫ్రూట్‌తో జ్యూస్ చేసుకుంటున్నాననమాట. జ్యూస్ కన్నా ముందు దీన్ని రాగా తింటారండి. రాగా తినడం ఇష్టం లేదు అన్నవాళ్ళు కంపల్సరీగా నేను ఇట్లా ట్రై చేసినట్టు ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీ అందరికీ గూడా. అండ్ దానికోసం ఫస్ట్ అయితే నేను ఆ ఫ్రూట్‌ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ దాంట్లో ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇట్లా ఒక వడకట్టే దాన్ని తీసుకొని ఇట్లయితే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాననమాట. ఆ జ్యూస్ అంతా కూడా మనము కట్ చేసుకునే ఫ్రూట్ కోసం యూజ్ చేసుకోవడం కోసం. అండ్ ఆ గింజలను కూడా మనం ఎండబెట్టేసుకున్నామంటే అప్పుడప్పుడు టైమ్ పాస్ టైంలో అట్లా తినొచ్చనమాట. చాలా బావుంటది అవి కూడా గింజలు కూడా చాలా బావుంటాయి. అందుకని నేను అవి కూడా ఎండబెడతాననమాట. అండ్ ఈ ఫ్రూట్‌ని కట్ చేస్తాం కదా! ఇప్పుడు స్పూన్‌తోనే కట్ అయిపోతుందండి. నైఫే పెట్టాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడైతే నేను మంచిగా స్పూన్‌తోనే ఇట్లా అంటే సాఫ్ట్‌గా ఉంటది బేసిక్‌గా ఈ ఫ్రూట్ కదా! కాబట్టి మనం స్పూన్‌తోనే ఇట్లా చూడండి స్మాష్ చేసేయొచ్చనమాట. కాబట్టి నేను స్పూన్‌తో అయితే తీసేసుకుంటున్నాను మొత్తం. అండ్ ఆ తర్వాత ఇవన్నీ మంచిగా తీసేసి ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్న తర్వాత దీంట్లో ఏమీ లేదండి. జస్ట్ ఆ ఫ్రూట్‌ని కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకుంటాను. అండ్ షుగర్ అయితే యాడ్ చేస్తాను అంతే. ఆ షుగర్ యాడ్ చేసేసి మంచిగా స్పూన్‌తోని ఇట్లా స్మాష్ చేసామంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. అండ్ దాన్ని తీసుకొని పోయేసి ఇంకా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అది కొంచెం కూల్ అవుతుందనమాట. తినడానికి బావుంటుంది అనేసని ఫ్రిడ్జ్‌లో పెడతాను. లేదు డైరెక్ట్‌గా ఇట్లా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఫ్రూట్ కట్ చేసుకొని అట్లా డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. కూల్ అది ఇష్టం లేని వాళ్ళు. అండ్ ఇవంతా మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత సమ్‌టైమ్స్ మనకనిపిస్తుంది కదా! క ఎప్పుడు ఇలాగే తినాలా అనేసని. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలా ఫ్రూట్ కట్ చేసి పెట్టుకుంటాం కదా! దీన్ని ఎత్తుకొని పోయేసి ఇంకా మిక్సీ జార్‌లో వేసి కొంచెం మిల్క్ అది యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనం షుగర్ ఏసుకున్నాం. ఆల్రెడీ ఫ్రూట్ కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది అయితే రెడీ అయిపోతుంది. నాకు పర్సనల్‌గా అయితే జ్యూస్ కన్నా కూడా ఎక్కువ ఇష్టమైతే ఇట్లా జస్ట్ ఫ్రూట్ కట్ చేసుకొని, షుగర్ యాడ్ చేసుకొని తినేయడమే అనమాట. కొంతసేపు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. అండ్ మీ అందరికీ అలాగా ఇష్టం ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ మాత్రం నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నట్టే నా దృష్టిలో అయితే కంపల్సరీగా ఈవెన్ 1 చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. సో 1 చూసినా లేకపోతే నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో 54 అండి. ఆ 54 మెంబర్స్ అయినా పర్వాలేదు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా! వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట. ఈ మాత్రం సపోర్ట్ మీ అందరి నుంచి వస్తుందని ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్వాలేదండి. ఏదైనా స్టార్టింగ్ చిన్నగానే స్టార్ట్ అవుతది. తర్వాతే అనమాట అంతా. ఈ చిన్న సపోర్ట్ అన్నా మీరు నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా ఇంక చెప్పడానికి ఏముంటుందండి. థ్యాంక్ యూ.